వెల్కమ్ టు టీసాట్. దిస్ ఈజ్ ఈశ్వర్ కుమార్. ఈ వీడియోలో మనం వీ హ్యావ్ వన్ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్. సో ఆయిల్ పామ్, దాన్ని పామ్ ఆయిల్ అని అంటాం. సో పామ్ ఆయిల్ సాగులో తెలంగాణ రాష్ట్రానికి అగ్రస్థానం రావడం జరిగింది. సో ఆయిల్ పామ్ సాగుకు సంబంధించి ఒక మిషన్ ఉంటుంది, దాన్ని జాతీయ వంట నూనెల మిషన్ అంటాం. సో దాన్ని నేషనల్ మిషన్ ఆన్ ఎడిబుల్ ఆయిల్స్ అని పిలుస్తూ ఉంటాం. సో ఇలా మిషన్ని ప్రభుత్వం లాంచ్ చేసింది. దీని యొక్క ఉద్దేశం ఏంటి అంటే, మన భారతదేశంలో అన్ని రాష్ట్రాల్లో కూడా పామ్ ఆయిల్ని పంటని పండించడము, సన్ఫ్లవర్ పొద్దుతిరుగుడు పువ్వుల యొక్క పంటని పండించడము, గ్రౌండ్ నట్ అంటే వేరుశనగ పంటని పండించడము. సో ఇలా మనం వంట చేసుకునేటువంటి వివిధ నూనెలు ఏవైతే ఉన్నాయో నూనెలను ఉత్పత్తి చేయడం, భారతదేశంలో పంట పండించడం, ఆ పండించడానికి సంబంధించినటువంటి ఒక మిషన్ జాతీయ వంట నూనెల మిషన్. దాన్ని నేషనల్ మిషన్ ఆన్ ఎడిబుల్ ఆయిల్స్ అని చెప్తూ ఉంటాం. ఓకే, సో ఈ మిషన్ ద్వారా పంటలు పండిస్తూ ఉన్నారు. ఈ క్రమంలో తెలంగాణ రాష్ట్రం కూడా ఈ ఆయిల్ పామ్ను సాగు చేస్తుంది. ఆ క్రమంలో ఫస్ట్ ప్లేస్లోకి రావడం జరిగింది. దీనికి సంబంధించి మనకి ఢిల్లీలో మే 29న జాతీయ వ్యవసాయ సదస్సు 2026 జరిగింది. సో దానిలో ఈ యొక్క లిస్ట్ని రిలీజ్ చేశారు. ఏమని రిలీజ్ చేశారు అంటే ఏ రాష్ట్రం ఏ పంటలో అగ్రగామిగా ఉంది అని అలా రిలీజ్ చేస్తే తెలంగాణ ఆయిల్ పామ్లో సాగులో ఫస్ట్ ప్లేస్లో ఉన్నాం. ఓకేనా. సో ఇంకోటి 2021 నుంచి 2026 5 ఏళ్ల కాలంలో అంటే టార్గెట్ పెట్టుకున్నాం. 2021 నుంచి మొదలు పెట్టుకొని 2026 మధ్య ఈ 5 years ఆఫ్ టైంలో భారతదేశం మొత్తంగా ఈ యొక్క ఆయిల్ పామ్ సాగుని కనీసము 2,73,086 హెక్టార్లలో చేయాలనేటువంటి టార్గెట్ పెట్టుకోవడం జరిగింది. దానిలోకెల్లా తీసుకుంటే ఇక్కడ తెలంగాణ నుంచే, సో టోటల్గా ఇండియా మొత్తంలో 2,73,084 హెక్టార్లు టార్గెట్ పెట్టుకుంటే తెలంగాణ నుంచి ఎంత అండి 98,112 హెక్టార్ల మేర టార్గెట్ పెట్టుకోవడం జరిగింది తెలంగాణ. సో తెలంగాణలో అంత టార్గెట్ పెట్టుకొని తెలంగాణ చేసింది, 100% సక్సెస్ చేశారు. సో చేయడంతో ఫస్ట్ ప్లేస్లోకి వచ్చింది. ఇక దాని తర్వాత సెకండ్ ప్లేస్లో ఆంధ్రప్రదేశ్ ఉంది. సో 97,871 హెక్టార్ల ఆయిల్ పామ్ సాగుతో ఆంధ్రప్రదేశ్ సెకండ్ పొజిషన్లో ఉంది. ఫస్ట్ ప్లేస్ తెలంగాణ, సెకండ్ ప్లేస్ వచ్చేసి ఏపీ ఉంది. ఇంకోటి, సో ఇప్పుడు టోటల్గా ఇండియా మొత్తంలో ఈ ఆయిల్ పామ్ చేస్తారు చూసారా, సో దాంట్లో ఈ 36% అంతా కూడా మనకి ఇక్కడ తెలంగాణ నుంచి 36% ఉంది అన్నమాట. ఓకేనా. సో ఇది మనకి గణాంకాలు చెప్తా ఉన్నటువంటి అంశం. ఇక దానితో పాటు అంటే ఆయిల్ పామ్లోనే మనము ఫస్ట్ ప్లేస్లో ఉన్నామంటే ఇంకొక పంటలో కూడా రైస్ అని చెప్తూ ఉంటాం. సో వరి ఉత్పత్తిలో సెకండ్ ప్లేస్లో ఉన్నాం. యాజ్ పర్ సోషియో ఎకనామిక్ సర్వే ఆఫ్ 2025-26 ప్రకారం తెలంగాణ రాష్ట్రం వరి ఉత్పత్తిలో సెకండ్ పొజిషన్లో ఉంది. మరి ఫస్ట్ పొజిషన్లో ఎవరు ఉన్నారు అంటే యూపీ అనేటువంటి రాష్ట్రం ఫస్ట్ పొజిషన్లో ఉంది. ఇది ఇప్పుడు మొన్న వచ్చిన సర్వే ప్రకారం. పాత సర్వే ప్రకారం చూసుకుంటే, పాత డేటా అంటే లాస్ట్ ఇయర్ సర్వే ప్రకారం చూసుకుంటే ఫస్ట్ ప్లేస్లో ఉన్నటువంటి రాష్ట్రం ఏది అంటే తెలంగాణ అనమాట. అర్థమైందా. సో రైస్ ఉత్పత్తిలో ఈ సంవత్సరం సెకండ్ ప్లేస్లో ఉన్నాం, పోయిన సంవత్సరం ఫస్ట్ ప్లేస్లో ఉన్నాం. ఓకేనా. ఆయిల్ పామ్లో వచ్చేసి ఏకంగా ఫస్ట్ ప్లేస్లోనే ఉన్నాం. సో ఇది మనకి పామ్ ఆయిల్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ ఇంకొక అంశం, తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఒక గ్రామీణ ప్రాంతానికి దేశంలో అత్యున్నతమైనటువంటి పురస్కారం పంచాయతీ పురస్కారం రావడం జరిగింది. సో దాని గురించి ఇన్ఫర్మేషన్ మనం చూద్దాం. సో కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో అస్సాం రాష్ట్రంలో గౌహతిలో సేవసే సమృద్ధి అంశం పైన ఒక చర్చా కార్యక్రమం జరిగింది. సో ఆ చర్చా కార్యక్రమంలో ఈ యొక్క బహుమతులను అనౌన్స్ చేశారు, అంటే పురస్కారాలను అనౌన్స్ చేశారు, వివిధ కేటగిరీలు అనౌన్స్ చేశారు. అలా హైలీ డెవలప్డ్ పంచాయతీగా తెలంగాణ రాష్ట్రానికి చెందినటువంటి భువనగిరి జిల్లాకి చెందినటువంటి మండలం భూదాన్ పోచంపల్లి మండలంలో ఉన్నటువంటి శివారెడ్డిగూడెం పంచాయతీకి ఈ యొక్క అవార్డు అనేటువంటిది వచ్చింది. క్లియర్. సో అవార్డు వచ్చినటువంటి కేటగిరీ కనుక మనం చూస్తే డిజిటల్ సేవల్లో ప్రగతి. సో డిజిటల్ సేవలు అత్యధికంగా ప్రగతి కనబరిచినటువంటి ఆస్పెక్ట్స్తో ఈ యొక్క అవార్డు అనేటువంటిది రావడం జరిగింది. క్లియర్. సో మళ్ళీ రిపీట్ చేస్తాను. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి యాదాద్రి జిల్లాలో ఉన్నటువంటి భూదాన్ పోచంపల్లి మండలంలో ఉన్నటువంటి శివారెడ్డిగూడెంకి డిజిటల్
సెక్టర్ కింద, సో డిజిటల్ సర్వీసెస్ సెక్టర్ కింద సో జాతీయ అవార్డు వచ్చింది. సో దీనిలో భాగంగా పంచాయతీ సెక్రటరీ అయినటువంటి రజిత, లైక్ పంచాయతీ కార్యదర్శి రజిత అండ్ సర్పంచ్ అయిన బొక్క మల్లారెడ్డి యొక్క అవార్డుని స్వీకరించుకోవడం జరిగింది. సో ఇది మనకి న్యూస్లో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్. సో హైదరాబాద్లో ఉన్నటువంటి అమీర్పేటలో మైత్రి వనం జంక్షన్లో ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ జరిగింది. సో ఎన్టీఆర్ యొక్క జన్మదినోత్సవ సందర్భంగా వారి యొక్క విగ్రహ ఆవిష్కరణని ప్రభుత్వము చేయడం జరిగింది. సో మైత్రివనంలో జంక్షన్లో. సో ఈయన ఎన్టీఆర్ అంటే నందమూరి తారక రామారావు. సో ఈయన మనకి ఉమ్మడి ఆంధ్రాకి గతంలో ముఖ్యమంత్రిగా విధులను నిర్వహించినటువంటి వ్యక్తి. క్లియర్. తెలంగాణ ప్రభుత్వం ఇంకొక అడుగు ముందుకు వేస్తుంది. సో తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి పౌరుడికి, ప్రతి కుటుంబానికి ఉపయోగపడే విధంగా సమగ్ర సంక్షేమ కార్డుని తీసుకురాబోతున్నారు. సో ఈ సమగ్ర సంక్షేమ కార్డు, కాంప్రహెన్సివ్ వెల్ఫేర్ కార్డు అంటాం. సో దీనిలో ఆ కుటుంబము ఏ సంక్షేమ కార్యక్రమాలకు అర్హులవుతారో అవన్నీ కూడా ఈ కార్డు ద్వారా వాళ్ళకి ఎలిజిబిలిటీ వస్తుంది. దాంతోపాటు ఇప్పటివరకు ఎంత మేర వారు ప్రభుత్వం యొక్క సంక్షేమ కార్యక్రమాల ద్వారా వారు లబ్ధి పొందారు అనేటువంటి ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఈ యొక్క కార్డులో ఉంటుంది. అంటే ఇట్ ఈస్ లైక్ వన్ కార్డ్. సో ఇట్ ఈస్ వన్ కార్డ్ ఫర్ మెనీ స్కీమ్స్. అలా ఒక కార్డు ఉంటే, జస్ట్ ఒక కార్డు ఉంటే అది ఏ స్కీమ్కైనా కూడా ఎలిజిబిలిటీ వస్తుంది. అండ్ ఇప్పటివరకు మన ప్రస్తుతం ఎలా ఉండేది, రేషన్ కార్డుకి సపరేట్, అంటే రేషన్ కోసం రేషన్ కార్డు, హెల్త్ కోసం ఆరోగ్యశ్రీ కార్డు, అండ్ బస్సు ఎక్కాలి అంటే మహాలక్ష్మి స్కీమ్ కావాలంటే ఆధార్ కార్డు. అలా ఒక్కొక్క స్కీమ్కి ఒక్కొక్క కార్డులు ఉండేవి. సో ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఏం చేయబోతూ ఉంది, అన్నిటికీ కలిపి ఒకే కార్డు, అదే సమగ్ర సంక్షేమ కార్డు. సో ఒక కార్డు ఉంటే వాళ్ళు అన్నిటికీ కూడా బెనిఫిట్ అవుతూ ఉంటారు. సో అది తీసుకురాబోతూ ఉన్నారు. తెలంగాణలో మహిళా శక్తి సూపర్ బజార్లను ఏర్పాటు చేస్తూ ఉన్నారు. సో తెలంగాణలో ఉన్నటువంటి మహిళలు స్వయం సహాయక సంఘాలు ఏవైతే ఉన్నాయో ఆ సంఘాలకు ఉపయోగపడే విధంగా, ఆ సంఘాలు మహిళా సంఘాలు ఉత్పత్తి చేసినటువంటి వస్తువులను అమ్ముకునే విధంగా సూపర్ బజార్లను ఏర్పాటు చేయబోతూ ఉన్నారు. సో కాబట్టి దానికి సంబంధించి ప్రస్తుతానికి ఒక్కొక్క నియోజకవర్గానికి తీసుకొని ప్రతి నియోజకవర్గంలో కూడా ఒక్కొక్క సూపర్ బజార్ని ఏర్పాటు చేశారు. అలా రాష్ట్రంలో ఉన్నటువంటి 119 నియోజకవర్గాలలో 119 సూపర్ బజార్లను ఏర్పాటు చేశారు. సో దీంట్లో ఈ యొక్క సూపర్ బజార్లన్నీ కూడా రన్ చేసేది మహిళలే ఉంటారు. వాళ్ళు కూడా స్వయం సహాయక సంఘాల్లో ఉన్నటువంటి వారే ఉంటారు. సో మెయిన్ యొక్క ఉద్దేశం ఏంటి అంటే రాష్ట్రంలో ఉన్నటువంటి కనీసం 1,00,00,000 మంది మహిళలను కోటీశ్వరులుగా చేయాలనేటువంటి ఉద్దేశంతో ఈ యొక్క అడుగులను ముందుకు వేస్తూ ఉంది ప్రభుత్వం. ఇక దీనికి సంబంధించి ఇక్కడ ఏం చేస్తున్నారంటే మహిళా సంఘాలకు భారీ వరాలను ప్రకటించడం జరిగింది. లైక్ మహిళా శక్తి సూపర్ బజార్లు అని, మహిళా సంఘాల రుణ పరిమితి 10 లక్షలకు పెంచడం కానీ, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని కల్పించడం కానీ, సోలార్ సంబంధితమైనటువంటి పవర్ ప్లాంట్లను ఇంటి దగ్గర పెట్టుకునేటువంటి హెల్ప్ చేయడం కానీ, పెట్రోల్ బంకుల్లో మహిళలకు అవకాశం కల్పించడము, అదేవిధంగా 1,00,00,000 మంది మహిళలను కోటీశ్వరులుగా తీర్చిదిద్దేటువంటి కాన్సెప్ట్తో ఈ యొక్క ఉమెన్ సెంట్రిక్ డెవలప్మెంట్, జెండర్ బడ్జెటింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ యొక్క డెవలప్మెంట్స్ అనేటువంటి చేస్తూ ఉన్నారు. క్లియర్. సో దాంతోపాటు ఈ యొక్క మహిళా సంఘాల ఉత్పత్తుల కోసం గోదాములకు స్థలాలు కూడా ఇస్తామంటున్నారు. సో వెరీ 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 లో రెంట్తో ఎవరైనా కూడా ఒక వేర్ హౌస్లో ఏర్పాటు చేసుకోవాలనుకుంటే ఆ వేర్ హౌస్లో కావాల్సినటువంటి స్థలాన్ని కూడా అందిస్తున్నామని చెప్తున్నారు. సో ఇది డెవలప్మెంటల్ వర్క్స్. ఇంకొక అంశం లైక్ గ్రామీణ అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వము 16వ ఆర్థిక సంఘం తరపున యొక్క నిధులను మంజూరు చేయడం జరిగింది. సో అలా తెలంగాణ రాష్ట్రానికి 9,968 కోట్ల రూపాయలను మంజూరు చేయడం జరిగింది. ఓకేనా. సో లైక్ ఫైనల్గా దేశంలోని గ్రామీణ సంస్థల అభివృద్ధికి 16వ ఆర్థిక సంఘం భారీగా నిధులను రిలీజ్ చేయడం జరిగింది. సో లైక్ 2030-31 వరకు 5 ఏళ్ల కాలానికి మొత్తానికి కలుపుకొని టోటల్ అమౌంట్ 4,35,236 కోట్ల రూపాయలను గ్రాంట్ రూపంలో రిలీజ్ చేశారు అనమాట. సో దానిలో తెలంగాణకు 9,968 కోట్లు, ఏపీకి
16,627 కోట్ల రూపాయలను రిలీజ్ చేయడం జరిగింది. మరి నిధులతో ఏం చేయవచ్చు, వాట్ దే హ్యావ్ టు డూ విత్ దిస్ ఫండ్స్, ఏం చేయాలి అంటే ఇవి ఫండ్స్ అన్నీ కూడా గ్రామీణ అభివృద్ధి కోసం ఇచ్చారు కాబట్టి సో పంచాయతీల యొక్క అధ్యక్షతన వారి యొక్క డెసిషన్ మేరకు, ప్లానింగ్ మేరకు రోడ్లు వేయటము, గ్రామీణ ప్రాంతంలో డ్రింకింగ్ వాటర్ని అందించటము, పారిశుద్ధ్యాన్ని అందించటము, వీధి దీపాలు ఏర్పాటు చేసుకోవడం, అదేవిధంగా మౌలిక సదుపాయాలను కూడా కల్పించడం అన్నమాట. సో ఆ ఉద్దేశంతో ఈ యొక్క డెవలప్మెంట్ అనేటువంటిది చేస్తూ ఉన్నారు. తెలంగాణలో ఒక కొత్త పాలసీని తీసుకొస్తూ ఉన్నారు. సో దానినే తెలంగాణ, ఆ పాలసీని ఏమని పిలుస్తాము అంటే లైక్ తెలంగాణ నెక్స్ట్ జెన్, ఆ పాలసీని తెలంగాణ నెక్స్ట్ జెన్ లైఫ్ సైన్సెస్ పాలసీ 2026-2030 అని చెప్తూ ఉంటాం. సో ఆ పాలసీని లాంచ్ చేసుకోవడం జరిగింది. సో మరి ఈ తెలంగాణ నెక్స్ట్ జెన్ లైఫ్ సైన్సెస్ పాలసీ 2026-2020 యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే తెలంగాణ రాష్ట్రాన్ని ప్రపంచంలోకెల్లా లైఫ్ సైన్సెస్లో, జీవశాస్త్రములో, జీవ సాంకేతికతలో అభివృద్ధి చేసేటువంటి లక్ష్యం అన్నమాట. ఓకేనా. సో లైక్ తెలంగాణ రాష్ట్రాన్ని 2030 కల్లా ప్రపంచంలోనే లైఫ్ సైన్సెస్ కేంద్రాల్లో ఒక కేంద్రంగా తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడం. సో దాంతోపాటు రానున్నటువంటి ఈ యొక్క 5 years ఆఫ్ టైంలో 5 లక్షల ఉద్యోగాలను కల్పించడము, దాంతో మేర దాదాపు $25 బిలియన్ల మేర తెలంగాణ రాష్ట్రంలో ఈ లైఫ్ సైన్సెస్కి సంబంధించినటువంటి పెట్టుబడులను పెట్టడం ఇది ఒక ఎజెండాగా పెట్టుకున్నారు. ఇక దాని తర్వాత ఇక్కడ మనకి బయోటెక్నాలజీని డెవలప్ చేయడం, బయోటెక్ ల్యాబ్లను డెవలప్ చేయడం, వ్యాక్సినేషన్ ల్యాబ్లను ఏర్పాటు చేయడం, మెడికల్ డివైజెస్ ల్యాబ్లను, సో మెడికల్ డివైజెస్ ల్యాబ్లు కావచ్చు, మెడికల్ డివైజెస్ టెక్నాలజీని ఇక్కడ అభివృద్ధి చేయడం అన్నమాట. సో ఇలా ఈ కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు అండర్ ద స్కీమ్, అండర్ ది పాలసీ కాల్డ్ తెలంగాణ నెక్స్ట్ జెన్ లైఫ్ సైన్సెస్ పాలసీ 2026 and 2030. ఓకే. సో ఇది ఇక్కడ ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ ఇంకొక ఇన్ఫర్మేషన్, ఇక్కడ తెలంగాణ ప్రభుత్వం హిల్టాప్ పోర్టల్ని ప్రారంభించడం జరిగింది. సో హిల్టాప్ పోర్టల్ అంటే లైక్ హిల్ట్ హైదరాబాద్ ఇండస్ట్రియల్ ల్యాండ్స్ ట్రాన్స్ఫర్మేషన్ పాలసీ. సో అట్ట హిల్ట్ పోర్టల్ని లాంచ్ చేశారు. సో ఈ హిల్ట్ పోర్టల్లో ఏముంటుందంటే, హిల్ట్ అంటే హైదరాబాద్ ఇండస్ట్రియల్ ల్యాండ్స్ ట్రాన్స్ఫర్మేషన్ పాలసీ, ఇది పాలసీ. దీనికి సంబంధించి పోర్టల్ ఏంటి, హిల్ట్ హైదరాబాద్ ఇండస్ట్రియల్ ల్యాండ్స్ ట్రాన్స్ఫర్మేషన్ పోర్టల్ అనమాట. సో దీనిలో ఏ ఇన్ఫర్మేషన్ ఉంటుంది అంటే తెలంగాణ రాష్ట్రంలో ఈ హైదరాబాద్ ఈ చుట్టుపక్కల పెరిఫరీలో ఉన్నటువంటి ల్యాండ్ డీటెయిల్స్ అన్నీ కూడా ఉంటాయి. సో ఆ ల్యాండ్ డీటెయిల్స్తో ఆ ల్యాండ్ ఏదైతే ఉందో అది ఈ యొక్క రాష్ట్ర డెవలప్మెంట్ కోసం ఇండస్ట్రీస్కు అలోకేట్ చేసేటువంటి ఫెసిలిటీ దీంట్లో ఉంటుంది వెబ్సైట్లో. ఇది గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ప్రారంభించడం జరిగింది అన్నమాట. అర్థమైందా. లైక్ దీని ద్వారా ఏం చేశారు, ఈ పాలసీ కింద అంటే లైక్ హిల్ట్ పాలసీ కింద సో లైక్ రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాద్ ఇండస్ట్రియల్ ల్యాండ్ ట్రాన్స్ఫర్మేషన్ పాలసీ సంబంధించి జియో నెంబర్ 81ని రిలీజ్ చేశారు. ఈ పాలసీ కింద అర్హత కలిగినటువంటి పరిశ్రమల యూనిట్ల నుంచి దరఖాస్తులు స్వీకరించేందుకు పరిశ్రమల వాణిజ్య శాఖల మంత్రి దుద్దేళ్ల శ్రీధర్ బాబు గారు మే 23న సచివాలయంలో ఆన్లైన్ పోర్టళ్లను ప్రారంభించారు. సో టీజీఐఐసి ఒక ప్రకటనలో తెలిపింది. సో హిల్ట్ పాలసీ హైదరాబాద్ కోర్ అర్బన్ రీజియన్ పరిధిలో 21 ఇండస్ట్రియల్ పార్కులలో ఉన్న కాలుష్యకారక పరిశ్రమలను బయటకు తరలించేందుకు రూపొందించిన విషయం కూడా చెప్తున్నారు. సో ఫైనల్గా ఏంటి అంటే మనకు హైదరాబాద్లో ఏదైతే ఇండస్ట్రియల్ యూనిట్స్ ఉన్నాయో వేటి వల్ల అయితే పొల్యూషన్ క్రియేట్ అవుతుందో వాటిని కూడా సిటీ బయటకు పంపించేటువంటి కార్యాచరణ ఈ యొక్క హిల్ట్ పోర్టల్ ద్వారా, ఈ యొక్క పాలసీ ద్వారా చేస్తూ ఉన్నారు అని చెప్తూ ఉన్నారు. క్లియర్. సో ఇది ఇన్ఫర్మేషన్. సో ఫైనల్గా ఎవరైతే ఏ కంపెనీ వల్ల, ఏ ఇండస్ట్రియల్ యూనిట్ వల్ల సిటీలో పొల్యూషన్ వస్తుందో వాళ్ళు ఈ యొక్క వెబ్సైట్లో అప్లై చేసుకుంటే గవర్నమెంట్ ఏం చేస్తుంది అంటే ల్యాండ్ అవైలబిలిటీ మేరకు వాళ్ళని ల్యాండ్ అలొకేట్ చేస్తుంది, బయట సిటీ బయట అలొకేట్ చేస్తారు. సో వీళ్ళు ఇక్కడ నుంచి ఆ యూనిట్ అనేది అక్కడికి తరలించి వెళ్ళిపోవచ్చు అన్నట్టు. సో తద్వారా ఇక్కడ ఫైనల్గా ఏమవుతుంది, ఈ హైదరాబాద్ కోర్ రీజియన్లో పొల్యూషన్ అనేటువంటిది లేకుండా తగ్గిపోతూ ఉంటుంది. తెలంగాణలో
తెలంగాణలో తొలి గ్లాస్ బ్రిడ్జ్ని నిర్మించబోతూ ఉన్నారు. సో మరి అది ఎక్కడ అంటే సిద్దిపేట జిల్లాలో. సో తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఈ సిద్దిపేట జిల్లాలో హుస్నాబాద్లో ఉన్నటువంటి ప్రాంతంలో ఈ యొక్క గ్లాస్ బ్రిడ్జ్ని నిర్మించబోతూ ఉన్నారు. దీని యొక్క విశిష్టత ఏంటి అంటే ఇది దాదాపుగా ఒక 5 అడుగుల వెడల్పు గ్లాస్ బ్రిడ్జ్ ఉండబోతూ ఉంది. 5 అడుగుల వెడల్పు, దాంతోపాటు 150 మీటర్ల పొడవు, 150 మీటర్ల పొడవు, 5 అడుగుల వెడల్పుతో 5 అడుగుల వెడల్పుతో ఇది ఉండబోతూ ఉంది అన్నమాట. ఓకే, సో దీనికి గాను మరి 4.22 CR, సో 4.22 కోట్ల మేర నిధులను విడుదల చేయడం జరిగింది. సో ఇది మనకి ఈ సింబల్ ఈ లవ్ ఆకారంలో ఉంటుంది. సో లవ్ సింబల్ ఆకారంలో ఉంటుంది. ఓకేనా. సో ఇది అక్కడ చెరువు ఉంటుంది. ఆ చెరువు పేరు కాకతీయుల కాలం నాటి చెరువు. సో చెరువు ఎల్లమ్మ చెరువు. సో అక్కడ దగ్గరలో దీన్ని నిర్మిస్తూ ఉన్నారు. ఓకేనా. సో దీన్ని ఇలా నిర్మించి దీన్ని టూరిజం ఆస్పెక్ట్స్లో టూరిజం పాయింట్ కింద, టూరిజం ప్లేస్ కింద దీన్ని డెవలప్ చేస్తారు. సో ఆ ఉద్దేశంతో దీన్ని డెవలప్ చేస్తూ ఉన్నారు. సో ఇది ఒక అంశం మనకి న్యూస్లో ఉంది. ఇక తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడులను ఆకర్షించడానికి ఇన్వెస్ట్ తెలంగాణ. సో తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడులను ఆవిష్కరించడానికి ఇన్వెస్ట్ తెలంగాణ ఏజెన్సీని ప్రారంభించడం జరిగింది. సో దీనికి గాను ఒక 1500 ఎకరాల్లో డేటా సిటీని ఏర్పాటు చేసేటువంటి కసరత్తు జరుగుతూ ఉంది. మరి దీంట్లోనే లైక్ హెల్త్ సిటీని ఏర్పాటు చేయడం, ఈ హెల్త్ సిటీకి వైద్య పర్యాటక కేంద్రంగా దీన్ని డెవలప్ చేయటం, గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్లు ఏర్పాటు చేయటము, కోర్ అర్బన్ రీజన్ ప్రాంతాల్లో ఐటీ అదేవిధంగా డేటా సెంటర్లను అభివృద్ధి చేయటం, దాంతోపాటు భారత్ ఫ్యూచర్ సిటీ ఏదైతే ఉంటుందో సో ఆ భారత్ ఫ్యూచర్ సిటీలో ప్రజాప్రతినిధులకు భారత్ ఫ్యూచర్ సిటీలో ప్రతినిధులకు జర్నలిస్టులకు 500 ఎకరాలను కేటాయించడం. సో ఈ కార్యక్రమాలని కూడా చేయడం జరిగింది. సో ఫైనల్గా ఇన్వెస్ట్ తెలంగాణ ఏజెన్సీ ప్రారంభించారు. సో ప్రారంభించి తెలంగాణ రాష్ట్రంలో అనేక కంపెనీల నుంచి, అనేక దేశాల నుంచి పెట్టుబడులను ఆకర్షించేటువంటి కాన్సెప్ట్తో ముందుకు వెళ్తూ ఉన్నారు. సో ఇదొక ఇన్ఫర్మేషన్. ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ నుంచి పూణే, మహారాష్ట్ర అండ్ లైక్ హైదరాబాద్ నుంచి పూణే, నెక్స్ట్ ముంబైకి బుల్లెట్ ట్రైన్లను ఏర్పాటు చేయబోతున్నారు. సో అవే హై స్పీడ్ ట్రైన్స్ అనమాట. సో దానికి సంబంధించి శాంక్షన్ జరగడం జరిగింది. సో డిపిఆర్లన్నీ కూడా సిద్ధం చేసుకోవడం జరిగింది. సో ఫైనల్గా మనకి బుల్లెట్ ట్రైన్ ఏ ప్రాంతం నుంచి వెళ్తుంది? ఈ హైదరాబాద్ నుంచి కాలబుర్గి మీదుగా, సోలాపూర్ మీదుగా, అక్కడ నుంచి ఫైనల్గా ముంబైకి రీచ్ అవుతుంది. ఓకేనా. సో పూణే నుంచి ముంబైకి రీచ్ అవుతుంది. ఇది ఈ యొక్క నెట్వర్క్, ఇది ట్రైన్ నెట్వర్క్. సో దాదాపుగా తీసుకుంటే ఇది 670 కిలోమీటర్ల మేర లెంత్ ఉంటుంది. అంటే లైక్ మనము హైదరాబాద్ నుంచి ఈ యొక్క ముంబైకి టోటల్ డిస్టెన్స్ వచ్చేసి 670 కిలోమీటర్ల మేర డిస్టెన్స్ ఉంటుంది. సో 670 కిలోమీటర్ల డిస్టెన్స్ని కేవలము 3 నుంచి 3.5 అవర్స్లో చేరుకునే విధంగా ఈ యొక్క బుల్లెట్ ట్రైన్ని లేదంటే హై స్పీడ్ ట్రైన్ని ఏర్పాటు చేయబోతూ ఉన్నారు. దీనికి సంబంధించి కూడా బడ్జెట్ అంతా కూడా అలొకేషన్ జరగడం జరిగింది. ఓకేనా. సో ఇది లైక్ ఈ ట్రైన్ అనేటువంటిది దాదాపు యావరేజ్గా తీసుకుంటే గంటకు 300 కిలోమీటర్స్ పర్ అవర్తో, యావరేజ్గా గంటకు 300 కిలోమీటర్ల పర్ అవర్ స్పీడ్తో ఈ ట్రైన్ అనేటువంటిది రన్ అవ్వబోతూ ఉంది. సో రన్ అయ్యే విధంగా ఈ యొక్క రైల్వే ట్రాక్లను వీరు డెవలప్ చేయబోతూ ఉన్నారు. క్లియర్. సో మరి యాక్చువల్గా మనం ముంబైకి నుంచి ఈ హైదరాబాద్ రావాలి అంటే దాదాపుగా టైం తీసుకుంటే ఒక 15 అవర్స్ ఆఫ్ టైం పడుతుంది. ఆ 15 అవర్స్ ఆఫ్ టైంని 3 అవర్స్కి తగ్గించేటువంటి కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నారు. క్లియర్. సో దట్ ఈస్ ఇన్ఫర్మేషన్. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. సో ఇదే రైల్ నెట్వర్క్ ఇది. ఇక దాంతోపాటు ఈ ముంబై నుంచి హైదరాబాద్ కనెక్షనే కాకుండా మిగిలిన ప్రాంతాల నుంచి లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఢిల్లీ నుంచి వారణాసికి, వారణాసి టు సిలిగురి, వారణాసి చూడండి. సో ఢిల్లీ నుంచి వారణాసి టు సిలిగురి ఇదొక నెట్వర్క్. హైదరాబాద్ నుంచి పూణే నుంచి ముంబైకి, మళ్ళీ హైదరాబాద్ నుంచి బెంగళూరుకి,
మళ్ళీ హైదరాబాద్ నుంచి చెన్నైకి, మళ్ళీ చెన్నై నుంచి బెంగళూరుకి. సో ఇలా హై స్పీడ్ ట్రైన్లు, టోటల్గా 7 హై స్పీడ్ ట్రైన్లను వీళ్ళు నిర్మించబోతూ ఉన్నారు. ఓకేనా? సో ఇది ఒక డెవలప్మెంటల్ ఇన్ఫర్మేషన్గా మనం చెప్పొచ్చు. తెలంగాణ రాష్ట్రంలో జూన్ 25 నుంచి సర్ ప్రోగ్రామ్ని లాంచ్ చేశారు. సర్ అంటే దీన్నే స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అంటాం. సర్ అంటే స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఆఫ్ ఓటర్ లిస్ట్ అని అంటాం. సర్ అంటే స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఆఫ్ ఓటర్ లిస్ట్. అంటే ఇక్కడ మనకి ఏదైతే ఆర్టికల్ 324 ఆర్టికల్, భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి ఆర్టికల్ 324 అనుసరించి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఏదైతే ఏర్పడిందో వాళ్ళు ఏం చేస్తున్నారు, భారతదేశంలో వివిధ రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఓటర్ లిస్టులను వీళ్ళు ప్రక్షాళన చేస్తూ ఉన్నారు. ఆ ప్రక్షాళనలో భాగంగా చనిపోయినటువంటి వారి పేర్లు తీసేస్తారు, డూప్లికేట్ నేమ్స్ ఉంటే తీసేస్తారు, ఒకళ్ళకి 2 ప్రదేశాల్లో ఓట్లు ఉంటే తొలగిస్తూ ఉంటారు. సో తొలగించి ఒకే వ్యక్తికి ఒకే ప్రాంతంలో ఒకే ఓటు ఉండాలనేటువంటి కాన్సెప్ట్ అనమాట. సో అలా తీసుకొచ్చింది స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్. మరి ఇది కొత్తగా తీసుకొచ్చారా అంటే పేరు మనకి గత ఒక 2 years నుంచి వినిపిస్తుంది. బీహార్ ఎలక్షన్ దగ్గర నుంచి వినిపిస్తుంది. బీహార్ ఎలక్షన్ టైంలో కూడా ఈ యొక్క ఓటర్ లిస్టును ప్రక్షాళన చేశారు. అక్కడ కూడా సర్ అనేటువంటి పేరు వినిపించింది. అంటే స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అనేటువంటిది పేరు వినిపించింది. అంటే ఇది 2024లోనే ఉందా అంటే లేదండి. సో ఈ సర్ అనేటువంటి ఒక ప్రాసెస్ అనేటువంటిది, స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అనేటువంటి ప్రాసెస్ అనేటువంటిది 2024లో వచ్చింది కాదు, భారత ఎన్నికల సంఘం ఏర్పాటైన దగ్గర నుంచి కూడా వచ్చింది అనమాట. లైక్ ఈ సర్ అనేటువంటిది ఒక చట్టంలో పొందుపరిచారు. లైక్ దాన్ని రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్ యాక్ట్ 1950 అని ఉంటుంది, దీంట్లో ఉంటుంది. లైక్ రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్ యాక్ట్ 1950 అనేటువంటి చట్టం. సో ప్రజాప్రతినిధుల చట్టం 1950లో ఉంటుంది అనమాట. ఏమని ఉంటుందంటే ఈ చట్టం అనుసరించి కేంద్ర ఎన్నికల సంఘం ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఓటర్ లిస్టులను ప్రిపేర్ చేయడము, అదేవిధంగా ఓటర్ లిస్టులను ప్రక్షాళన చేయటం అనమాట. ఈ కార్యక్రమం అంతా కూడా ఈ చట్టం అనుసరించి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకు ఉన్నటువంటి విధులు అనమాట. ఇక దాని తర్వాత ఇంకొకటి తీసుకొచ్చారు, రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్ యాక్ట్ 1951 అనేటువంటి ఒక చట్టాన్ని తీసుకొచ్చారు. సో దీంట్లో ఏముంటుంది అంటే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా యొక్క విధి విధానాలు ఏంటి, ఎలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, సో ఏ విధంగా ఎలక్షన్ కమిషనర్స్ నియమించుకోవాలనేటువంటి ప్రాసెస్ అంతా కూడా దీంట్లో ఉంటుంది. అర్థమైందా? అంటే ఇక్కడ నేనేం చెప్తున్నాను అంటే స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అనేటువంటిది ఇటీవల తీసుకొచ్చింది కాదు, ఇది ఎప్పటి నుంచో గత చట్టంలోనే 1950 ఆర్పిఐ 1950 చట్టంలోనే ఇది ఎప్పటి నుంచో ఉంది. కాకపోతే ఇటీవల బాగా ట్రెండింగ్లో ఉంది అనమాట. సో ఇటీవల మొన్న జరిగినటువంటి ఈ యొక్క బెంగాల్ ఎలక్షన్లో కూడా ఈ యొక్క సర్ని చేశారు. ఇప్పుడు ఫైనల్గా కొన్ని రాష్ట్రాల్లో లైక్ 3rd phase 16 రాష్ట్రాల్లో చేయబోతున్నారు. అందులో ఒక రాష్ట్రం చూసుకుంటే తెలంగాణ. సో తెలంగాణలో జూన్ 25 నుంచి ఈ యొక్క స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ని చేయబోతున్నారు. సో ఫైనల్గా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఏమంటుంది అంటే ఇది ఒక పెద్ద కార్యక్రమం కాబట్టి దీనికి పొలిటికల్ పార్టీస్ కూడా ఇన్వాల్వ్ అవ్వాలి. పొలిటికల్ పార్టీస్ ఇన్వాల్వ్ అయ్యి ప్రతి బూత్లో కూడా బిఎల్ఓలను ఏర్పాటు చేయడం, సో బూత్ లెవెల్ ఆఫీసర్లను ఏర్పాటు చేయడం, పొలిటికల్ పార్టీ సపోర్ట్ చేయడం, అదేవిధంగా పొలిటికల్ పార్టీ తమ యొక్క ఏజెంట్లను బూత్ లెవెల్లో పెట్టుకోవడం, గవర్నమెంట్ కూడా బూత్ లెవెల్ ఆఫీసర్లను డిప్లాయ్ చేయడం, సో చేసి ఫైనల్గా ఈ యొక్క ఓటర్ లిస్ట్ని ప్రక్షాళన చేయాలి అనేటువంటి ఒక గైడ్లైన్స్ని ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఇస్తుంది. సో ఇది ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్. సో మరిన్ని అంశాల కోసం మనం నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ సో మచ్.